హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ స్మూత్ అండ్ సాఫ్ట్ లేయర్ చపాతీ అండి. నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్ రెసిపీని చూపించబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూడండి మనకి లేయర్స్ ఎంత బాగా వచ్చాయో. ఒక్కొక్క చపాతీ తింటుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ ఈ వర్షాలకి వేడి వేడి చపాతీ లేదంటే ఉల్లిపాయ కారం లేదా ఇంకేదైనా కర్రీతో తింటే చాలా చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్ ఇస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మీకు కావాల్సినంత పిండి తీసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడే ఆయిల్ ఏం వేయొద్దు, ఎందుకంటే మనం పిండిని నానబెట్టుకోకుండా డైరెక్ట్గా చపాతీస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వేయొద్దు. తగినంత కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని తడుపుకోండి. ఈ వర్షాలకైతే జలుబులయ్యే అసలు వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదండి. సో నేను వేడి చపాతీ చేసుకుని తిన్నాను. మంచిగా చాలా చాలా బాగుందండి చపాతీ అయితే. చాలామంది ఏంటంటే రౌండ్ చపాతీలా మడత రొట్టె లేయర్ చపాతీ అంటారు కదా, ఇది చేసుకోరు, జస్ట్ ప్లెయిన్ చపాతీ చేసుకుంటారు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా పిండిని అంతా తడుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఆయిల్ని అంటే ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. కంప్లీట్గా పిండికి సరిపడా వేసేసుకోండి. ఇలా మంచిగా ఒత్తుకుంటూ పిండిని కలిపేసుకోండి. బాగా ఒత్తుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అండ్ వాటర్ కూడా తగినంత వేసుకోవాలి. మరీ జారుగా వేసుకోకూడదు, మరీ గట్టిగా అయ్యేలా కూడా వేసుకోకూడదు. మీకు పిండి తెలుస్తుంది కదా, పిండి అనేది సాఫ్ట్గా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి పిండిని. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటేనే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా అండ్ మంచిగా పొంగుతూ వస్తాయి. సో ఇప్పుడు దాన్నంతా అందులో నుండి చిన్న ముద్దలుగా తీసేసుకొని మనం లేయర్ చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. నాకైతే చిన్నప్పటి నుండి ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. మా మమ్మీ అయితే చాలా చాలా బాగా చేస్తుంది. నేనైతే మా మమ్మీ చేస్తే ఇంకా 4-5 చపాతీలు తింటాను సీరియస్లీ, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇట్లా చపాతీలా తాల్చుకొని దీనిపై నుండి మనం ఆయిల్ని అప్లై చేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచిగా ఇంకా పర్ఫెక్ట్గా చపాతీ చేయొచ్చే వాళ్ళైతే ఇంకా మొత్తం కంప్లీట్గా చపాతీని తిప్పుకుంటానే చేస్తారు. సో నేను కూడా అట్లనే చేస్తాను. అట్లా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పైన ఆయిల్ అంతా మంచిగా పర్ఫెక్ట్గా రాసేసుకొని చపాతీని ఇలా మలుచుకోవాలి. మడత రొట్టెలా ఇలా చేసుకొని ఇప్పుడు పొడిపిండిలో ముంచి తీసి మళ్ళీ చపాతీలా తాల్చుకోవాలి. చాలామందికి చపాతీలు ఏంటంటే ఒకసారి గట్టిగా రావడం, లేదంటే ఒకసారి మొత్తం మెత్తగా అయిపోవడం. మెత్తగా అయినా కూడా చపాతీలు పర్ఫెక్ట్గానే వస్తాయి. బట్ చాలామందికి పిండి ఎంత బాగా కలిపినా కూడా అసలు చపాతీలు పర్ఫెక్ట్గా రావు, గట్టిగా అయిపోతాయి. సో నేను ఈ చపాతీలను అయితే నెక్స్ట్ డేకి కూడా మార్నింగ్ చాయ్లో లేదా పాలలో అయితే తింటాను. మంచిగా చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఏం లేదు, ఇందులో చిన్న ట్రిక్, జస్ట్ ఉప్పు, వాటర్ అంతే. అండ్ ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేవి మంచిగా సఫిషియెంట్గా వేసుకొని పిండిని బాగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా పర్ఫెక్ట్ షేప్ అనేది ఏం లేదు, మనం చపాతీ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మనం ఏ షేప్లో చేసినా కూడా చపాతీ పొంగాలి అండ్ సాఫ్ట్గా ఉండాలి, అంతే. ఇదే షేప్లో చేసుకోవాలని ఏం లేదు. ఇలా చపాతీ చేసుకున్నాక ఇప్పుడు మనం పెనం పెట్టేసుకొని చపాతీలని కాల్చుకుందాం. ముందుగా మీరు పెనం మీద ఆయిల్ ఏం వేయొద్దు. పెనం అనేది బాగా కాలనివ్వండి. మంచిగా కంప్లీట్గా హీట్ అయ్యాక మాత్రమే చపాతీని వేసేయండి పెనం మీద. ఇప్పుడు పైన ఆయిల్ వేసుకుందాం. అండ్ పెనంకి ఆయిల్ అయితే అస్సలు రాయకూడదండి. చపాతీలు అనేవి అస్సలు పొంగవు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే ఆయిల్ వేస్తారు, బట్ కొందరికి పొంగుతాయి, బట్ మోస్ట్లీ అయితే అస్సలు వేయకండి, పొంగవు.
ఇలా మంచిగా ఆయిల్ని రాసుకున్నాక చూడండి, అది చపాతీ హీట్ అవుతుంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో. సో ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే నా వీడియోని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. సో చూసి మంచిగా మీరు కూడా చపాతీలని చేసేసుకోండి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ చపాతీని ఫ్లిప్ చేసేసుకొని దీనిపైన కూడా ఆయిల్ని అప్లై చేసుకుందాం. నేను ఇక్కడ ఆయిలే వాడుతున్నానండి. మీకు నచ్చితే బటర్ లేదంటే నెయ్యి కూడా వాడచ్చు. నాకు ఏంటంటే చపాతీస్తో నెయ్యి వేసుకొని తింటే ఒక్క చపాతీ తింటేనే అంత ఎట్లనో అవుతుందండి. అందుకే చపాతీ మీద బటర్ ఇంకా నెయ్యి అస్సలు వాడను నేను. చూడండి చాలా చాలా హాట్ బాక్స్లో వేసుకుంటే అయితే అస్సలు చల్లారవు కదా, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మళ్ళీ మెయిన్గా ఈ జలుబులు అయినప్పుడు, ఈ వర్షాలు పడుతుంటే అస్సలు అన్నం తినబుద్ధి కాదు కదా. సో అందుకే నేను చపాతీస్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మీకు కూడా చూపించవచ్చు అనేసి వీడియో కూడా తీసుకున్నాను. చూసారు కదా, రిమైనింగ్ చపాతీలు అన్నీ కూడా ఇట్లనే కాల్చేసుకోండి. మంచిగా పొంగుతాయండి. ఇందులో నేను ఏం యాడ్ చేయలేదు, ఒక ఉప్పు, వాటర్ అండ్ కొద్దిగా నూనె వేసుకుంటూ కలిపాను అంతే. బట్ ఏంటంటే ట్రిక్, మనం పిండిని కలిపే దాంట్లోనే ఉంటుంది. బాగా పిండిని ఒత్తుకుంటూ కలుపుకోవాలి అండ్ సఫిషియెంట్ వాటర్, ఈ రెండు ఉంటే ఇంకా మన చపాతీస్ అన్నీ ప్రతి ఒక్కటి చూసిరా ఇట్లనే పొంగుతూ వస్తుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇట్లా ఆయిల్ రాసేసుకున్నాక సేమ్ చపాతీని ఫ్లిప్ చేసుకోవడమే అండ్ రెండు వైపులా ఆయిల్ని రాసేసుకొని చపాతీని బాగా కాల్చుకోవాలి. చాలామందికి చపాతీలు చేయడం అనేవి రావు. కొందరు పెద్దవాళ్ళకి కూడా నేను చూసాను, చాలామందిలో నోటీస్ చేశాను, చపాతీలు అనేవి అస్సలు పర్ఫెక్ట్గా రావు. ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్ కూడా. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.